తెలుగులో ఉమెన్ సెంట్రిక్ చిత్రాలకు ఆదరణ కొరవయ్యింది. ఏడాదికి వచ్చేవి 1-2 మహా అయితే ఫింగర్ టిప్స్ పై లెక్క పెట్టగలిగేంత. కానీ హీరోయిజం ముందు ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలు నిలబట్టం లేదు. లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి పరిశీలిస్తే సమంత, కాజల్ అగర్వాల్, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరం లాంటి భామలు ప్రయత్నించిన ఫలితం శూన్యం. ఉమెన్ ఓరియంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అనుష్క కూడా తాజాగా ఘాటీ ఫెయిల్యూర్తో వీరి జాబితాలోకి చేరిపోయింది. సమంత యశోద ఓకే అనిపించిన శాకుంతలంతో భారీ డిజాస్టర్ చూసింది. ఇక అప్పటి నుండి ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రం జోలికి పోని శామ్ మా ఇంటి బంగారంతో మరోసారి ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అంటోంది. శుభంతో నిర్మాతగా మారిన శామ్ మా ఇంటి బంగారం నిర్మిస్తోంది. కాజల్ అగర్వాల్ సత్యభామగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించగా చందమామను ఇలా రిసీవ్ చేసుకోలేకపోయారు ఆడియన్స్. తమన్నా ఓదిలా 2తో ఏదో ట్రై చేసింది కానీ సెట్ కాలేదు. దీంతో బాలీవుడ్ చెక్కేసింది. ఇక అనుపమ పరమేశ్వరన్ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రం పరదాతో పలకరించిన పాజిటివ్ రెస్పాన్స్ తప్ప పైసా వసూలు కాలేదు. ఇక తెలుగమ్మాయి అంజలి గీతాంజలి సీక్వెల్ గీతాంజలి మళ్ళీ వచ్చిందితో వస్తే హిట్ మాత్రం రాలేదు. మహానటితో ప్రూవ్ చేసుకున్న కీర్తి సురేష్ కూడా ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలు మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ, రఘు తాత పేలవమైన ప్రదర్శన కనబర్చాయి. ఇక ఇప్పుడే ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాల దారి పట్టింది రష్మిక. ది గర్ల్ ఫ్రెండ్, మైసా లాంటి 2 డిఫరెంట్ జానర్ ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలు చేస్తున్న నేషనల్ క్రష్ మహిళా ప్రాధాన్యత చిత్రాలకు ఊపిరి పోస్తుందో లేదో తెలియాలంటే నవంబర్ 7న రిలీజ్ అయ్యే ది గర్ల్ ఫ్రెండ్ రిజల్ట్ వచ్చేంత వరకు ఆగాల్సిందే.